సార్ ఈరోజు కూడా వరద బాధితులకి నష్టపరిహారం కింద ప్రభుత్వం వారి అకౌంట్లోనే అమౌంట్ జమ చేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? లేదు, అందరికి రాలేదుగా. ఎవరికి రాలేదు కండి, చాలామందికి ఇంకా రాలా. లిస్ట్ అవుట్ చేసామన్నారు, అది పేర్లు లేవు. కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. మళ్ళీ మేము తీసుకెళ్ళి సచివాలయాల్లో అప్లికేషన్ సబ్మిట్ చేసాం. మళ్ళీ రీసర్వే చేస్తామన్నారు. మొత్తం డీటెయిల్స్ తీసుకున్నప్పుడు ఎందుకు మిస్ అవుతాయి పేర్లు? ఏమండి, మరి ఎవరికి వేశారో ఏం చేశారో మాకు ఇంతవరకు ఫోన్లకు మెసేజ్ చేయలేదు. అంటే అకౌంట్స్కి, వాళ్ళ అకౌంట్స్కి మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసామని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను అన్నారండి. కరెక్టే, మరి పన్నోళ్ళు పడినాం. మరి కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది లేవు. మరి అది ఏమైందో ఏం చేశారో మళ్ళీ రీసర్వే చేసి మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తాం అన్నారు. ఏది రెండోసారి, సెకండ్ టైం. మరి ఫస్ట్ అడుగు పడినాం, మరి వాళ్ళకేమి పడినాం, మాకైతే పడలే. అంటే మీ పేరు లేదండి అందులో? మా పేరు ఏంటండి, మీరు సచివాలయంకి వెళ్ళండి, ఎంతమంది ఉంటాయో ఇంత అయింది కట్టాలి. మళ్ళీ అప్లికేషన్ పెట్టినవాళ్ళు మళ్ళీ అప్డేట్ చేస్తామన్నారు, అప్లోడ్ చేస్తామన్నారు. అప్లోడ్ చేసి రెవెన్యూ వాళ్ళు వెళ్ళి మళ్ళీ రీసర్వే చేస్తే అప్పుడు లిస్ట్ అవుట్ చేస్తారంట. మరి ఎప్పుడు అయిద్దో వాళ్ళ ఇష్టం. ఈరోజు వరద బాధితులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి అకౌంట్లోనే నష్టపరిహారం కింద అమౌంట్లు జమ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమి జమ చేయలేదా? ఇంకా జమ ఏం చేయలేదు, చేస్తాను అంటున్నారు. అది ఇంకా ఏం జమ ఏం చేయలే. పేర్లు కూడా రాలేదు మాయి. అది పేర్లు రాలేదు, ఏమీ రాలేదు. తిరుగుతున్నాం. అది అధికారుల పరిస్థితి అట్ట ఉంది. అంటే మీ ఇంటికి వచ్చి సర్వే చేసి అందరి పేర్లు తీసుకుని వెళ్ళాము. వారు సర్వే అయితే చేశారు, చేయలేదు అంటలా. మా పేర్లు రాలా. మీరు వెళ్ళి అడిగారండి? అడిగాం. అడిగితే చేతనం లాస్ట్ అయిపోయింది అని అంటాడు, రాయటం అయిపోయింది అంటాడు. అది మరి ఎందుకు రాలేదంటారు? మీ పేరు రాలేదంటున్నారు. అయ్యా మరి ఎందుకు రాలేదంటే మరి ఇంక మనం వాళ్ళని గట్టిగా అది ఎన్విజిలేషన్ చేయక గట్టిగా పట్టుకోక అట్లా చేస్తున్నారు. అది వస్తాయి అంటవా? మీరు ఉండేది ఎక్కడ, ఏ ఏరియా అండి? కండ్రిక మొత్తం మునిగిపోయింది. మొత్తం ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు, పేకల వరకు వచ్చినాయి నీళ్ళు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీ పేరు రాలేదు కదా, అధికారులను అడుగుతుంటే మీకు లాస్ట్ అయిపోయింది రాయటం, నిన్నటితో లాస్ట్ అంటున్నారు. ముందు మీరు వెళ్ళలేదా? ముందర వెళ్ళేమో రాయించుకున్నాం. ఇళ్ళు, బళ్ళు అన్నీ రాసుకున్నారయ్యా. రాసుకునే పేర్లు రాలా. 2 ఆటోలు మునిగిపోయినాయి, 3 బైకులు మునిగిపోయినాయి. మీ పక్కన వాళ్ళకి కానీ ఎవరికన్నా వచ్చినాయా? వాళ్ళే కూడా రాలేదు. మా సందులో వాళ్ళవి రాలా. కొంతమంది వచ్చినాయండి, కొంతమంది వచ్చినాయి. సార్ ఈరోజు కూడా వరద బాధితులకి నష్టపరిహారం కింద ప్రభుత్వం వారి అకౌంట్లోనే అమౌంట్ జమ చేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? మంచి అవకాశం. అది పారదర్శకంగా జరిగినట్టు అనిపిస్తుంది. అంటే చాలా తక్కువ టైంలో కూడా అకౌంట్లోకి అందించారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈరోజు 25వ తారీఖు వరదలు ముగిసి 20 రోజులైంది. 20 రోజుల్లో దానికి ఎంత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిజమైన వ్యక్తులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అందించడం చాలా సముచితమైన నిర్ణయంగా చెప్పచ్చు. ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ప్రభుత్వం వరద బాధితులకి సహాయం అందించడం మీకు ఎలా అనిపిస్తుందండి? మాకా వాళ్ళు నష్టపోయారు కాబట్టి నష్టపరిహారం అందించడం అభినందనీయం. ఈరోజు వరద బాధితులకు కూడా ప్రభుత్వం ఏదైతే ఇస్తామని చెప్పింది 25,000 వారి అకౌంట్లో వేయటం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీనికి ప్రభుత్వానికి మనం అభినందన తెలపాలండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వరకు నాకు తెలిసినటువంటి ఉన్నటువంటి అనుభవం ప్రకారం చెప్తున్నాను, ఇంత ఇమీడియట్లీగా చేసినటువంటి ఒక గవర్నమెంట్ ఏది లేదండి. దాంట్లో మాత్రం మేము ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అంతకుముందు ఎన్నో వరదలు చూసాము, ఎన్నో సైక్లోన్స్ చూసాము. ఈ విజయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము పూర్తిగా ఉన్నటువంటి అభినందన తెలుపుతున్నామండి. ఎందుకంటే అక్కడ
అంత వరద వస్తున్నా కూడా ఒక సీఎంగా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా అక్కడ మన ముఖ్యమంత్రి గారు పనిచేశారండి. అది కనుక వేరే ప్రభుత్వం వచ్చి ఉంటే నాకు తెలిసి చాలామంది చనిపోయి ఉండేవాళ్ళు. ఏమి అందక ఏమి జరగకని సరిపోయి ఉంటుందండి. ఒక్కళ్ళు ఇంటోనండి స్టాక్ పెట్టుకున్నారు. పాల ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, బిస్కెట్ల ప్యాకెట్లు కానీ అన్నీ స్టాక్ ఉన్నాయి. వారు ఇచ్చినటువంటి మొన్న బియ్యం రేషన్ అయ్యి కూడా సార్ నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చారండి. నెంబర్ 1 క్వాలిటీ. ఇవాళ ప్రజల్లోంచి కూడా ఒక్క మాట కూడా నెగిటివ్ రాకపోవడానికి కారణం ఏంటంటే మన సీఎం గారు పంచినటువంటి యొక్క పంపకం కరెక్ట్గా ఉంది సార్. ఆయనకి అభినందన తెలపాలి. ఆయన వయసుకి నిమిత్తం లేకుండా ఆయన చేసినటువంటి పనులకి అందరం ఒప్పుకోవాలండి. మన ఏజ్లో ఉండి మనమే ఒక రోజు ఒక పూట తిరగాలంటే రెండో రోజు ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యం అనేది మనకి ఇబ్బంది అవుతుంది. ఆయన ఈ వయసులో తిరుగుతున్నా అంటే ఆయన ఆదర్శప్రాయంగా తీసుకుంటే యువత కూడా బాగుపడతాం సార్. యువత కూడా బాగుపడతారు. ఇవాళ ఎవరో వస్తారు ఎవరో చేస్తారని కాకుండా ఒక ముఖ్యమంత్రి అంత కష్టపడుతున్నప్పుడు యువత కూడా అలాగే కష్టపడితే మనకు మంచి అవకాశాలు ఉన్నాయండి. ఉన్నటువంటి ప్రభుత్వం చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. దీంట్లో ఎక్కడ కూడా 1.11% కూడా మనం చెప్పడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సార్. చాలా మంచి ప్రభుత్వం మనం ఎన్నుకున్నారు ప్రజలు. ఇలా కనుక ఉంటే సార్ మన గత 5 సంవత్సరాల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ జీడిపి రేటు కూడా చాలా అభివృద్ధి చెందుద్దండి. నేను ఒకటే విన్నవించుకునేది ఏంటంటే ప్రభుత్వానికి, ప్రజలకి డైరెక్ట్గా మీరు ఇస్తున్నటువంటి పథకాలు చాలా సంతోషంగా ఉంది. అలాగే యువతకు కూడా ఏదైనా ఇప్పుడు చాలామంది యువత ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ప్రావీణ్యత ఉంటుందో ఆ ప్రావీణ్యత, ఆటో తోలుకునేవాడు ఆటో, ఆల్రెడీ బైక్ తోలుకునే వాళ్ళు ఉంటారు, ఏది మా ర్యాపిడో లాంటి వాళ్ళకి యువత సహాయం చేయటం, మిగిలిన వాళ్ళకి ఏదో శిక్షణలో ఏదో రకంగా చేసామనుకోండి సాయంత్రానికి ఏదో ఒక అమౌంట్ తెచ్చుకుంటే వాళ్ళ కుటుంబీకులు బాగుపడతారు. ఇప్పుడు నాకు తెలిసిన లిక్కర్ పాలసీ కూడా మారుస్తున్నారని నాకు తెలిసిందండి. నేను పేపర్లో చూశాను. లిక్కర్ పాలసీ కూడా 100% గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మనకి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. దీంట్లో డౌట్ లేదండి. క్వాలిటీ లిక్కర్ ఇవ్వండి, పబ్లిక్ కూడా బాగా సంతోషపడతారు. ఇదేనండి నేను కోరుకునే. తర్వాత సారు మన సీఎం గారు దృష్టి పెట్టాల్సిందండి కొంచెం రోడ్స్ మీద దృష్టి పెట్టాలండి. రోడ్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందు ఆ గతుకులన్నీ కనుక పూడిచ్చిన తర్వాత మిగతాది వెళ్ళడం బెటర్. ఈ గతుకుల వల్ల ఏమవుతుందంటే వెహికల్స్ అన్నీ ప్రాబ్లం వచ్చేస్తున్నాయి సార్. నేను మొన్న ఇటు జగ్గాయపేట ఏరియా వెళ్ళినప్పుడు కూడా అన్నీ గోతులే ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లో అది అలా దీపం అద్భుత దీపం కాకపోయినా రెండోది కాన్సెప్ట్ ఏంటంటే రోడ్స్ మీద పెడితే బాగుంటుందని కోరుకుంటున్నామండి. ముఖ్యమంత్రి గారికి మా ప్రజల తరపు నుంచి శుభాభినందనలు తెలుపుతున్నాము. ఆయనకి నమస్కారం చేస్తున్నాం, పాదాభివందనం కూడా చేస్తున్నాం. సార్, వరద బాధితులకు కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి అకౌంట్లోకి అమౌంట్ జంప్ చేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది చాలా మంచి పని అండి వరద బాధితులు. కానీ ఆయన చేసింది మాత్రం చాలా మేలు చేశారు. 2-3 రోజులు క్లియర్ చేశారు. అది చాలు. చాలా తక్కువ టైంలోనే మేము వరద బాధితులకి సహాయం అందించామని కూడా అటు ప్రభుత్వంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం జరిగింది. అలా జరిగిందంట. అది కరెక్టేనండి. వాళ్ళ ప్రభుత్వం తరఫున మాత్రం బాగానే సహాయపడ్డారు. వరద బాధితులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు అన్నీ అందినాయి. దాంట్లో మనం పర్లేదు, గ్రేటే వాళ్ళు. అయితే ముప్పు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించి పూర్తిగా నిన్న ఇళ్ళకి 25,000 అలాగే 10,000 ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? అది ఇచ్చిన మాట నిలబెట్టినట్టే అండి. వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ అన్నీ తీసుకున్నారు కదా. వాళ్ళు ఈరోజు రేపు వేస్తూ ఉంటున్నారు. కొంతమంది పడినా అంటున్నారు, మరి తెలియదు. అయితే ఇది మాత్రం జరుగుతుంది. అమౌంట్ అనేది మాత్రం వస్తుంది ఎవరి అకౌంట్కి వాళ్ళకే కాబట్టి ఎటువంటి ఫ్లాడ్ జరగకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఆయన చేసిన పనులు మాత్రం నెంబర్ 1గా కరెక్ట్గా బాగానే ఉన్నాయి. ఏం తేడా లేదు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది మాత్రం కరెక్టేనండి. వాటర్ అనేది అంత 2-3 రోజులు వెళ్ళడం మాత్రం చాలా టాపే. లెక్క ప్రకారంగా 10-15 రోజులు పడుతుంది అనుకున్నారు. కానీ 2-3 రోజుల్లో క్లియర్ చేశారు. చాలా వరకు ఒక్కొక్క ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి. కేల్రానారు అవన్నీ అటు సైడ్ చాలా చక్కగా బాగానే చేశారు. అలాగే ఈ వీరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. రైతులను కూడా పంట పొలాలు నష్టపోయిన వాడికి పశు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇస్తా ఉన్నారుగా. అంతా ఈ ప్రభుత్వం అయితే మాత్రం నెంబర్ 1గా ఆయన చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి సార్. ఎటువంటి మనం వంక పెట్టాల్సిన డోకా ఏం లేదు.
సీఎంగా బాగానే చేస్తున్నారు. బాబాయ్ ఈరోజు కూడా వరద బాధితులకి నష్టపరిహారం కింద ప్రభుత్వం తరపున సాయం అందించని చెప్తున్నారు. ఏ విధంగా భావిస్తున్నారు? పడ్డ వాళ్ళకి పడ్డాయి డబ్బులు, లేని వాళ్ళకి లేదు. ఇప్పుడు మమ్మల్ని ఎన్యూమరేషన్ చేసుకొని వెళ్ళారు. ఎన్యూమరేషన్ చేసుకొని వెళ్ళిన తర్వాత మా వెనక చేసుకున్న వాళ్ళకి పడినాయి పేర్లు, మావి రాలేదు. ఏంటని చెప్పి నేను వెళ్తే మా కలెక్టర్ ఆఫీసులో స్పెషల్ డ్యూటీలు ఉన్నాయి, మేము అక్కడ ఉన్నాం అని చెప్పి సచివాలయం వాళ్ళందరూ అదే మాట చెప్పారు. సెకండరీ రెమ్యూనరేషన్ అనేది చెయ్యిలా. మేము ఆఫీస్కి వెళ్ళి అడిగినా కూడా పలానా చోట పెట్టామండి అక్కడికి వెళ్ళండి అని చెప్పని అన్నారు. మాకు ఎక్కడ ఎవరు కనబడలా. అంటే వారి అకౌంట్లోనే మేము డీబీటీ ద్వారా వేసేసామని చెప్తున్నారండి. అంటే ఇవ్వాలే కదండి స్టార్టింగ్, ఇంకా చూసుకోలేదు ఎవరు, పడి ఉండొచ్చు. మాదైతే ఎన్యూమరేషన్లో పేరు మాది రాలా. ఎన్యూమరేషన్ చేసామన్నారు కానీ మాకు రాలేదు. నేను వెళ్ళి అడిగితే టైం నిన్నటితోనే అయిపోయింది అని అన్నారు. ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఒకరోజు పెంచామండి, ఎక్కడో చోట పెడతారు, మీరు ఎత్తుక్కొని వెళ్ళి చేయించుకోవాలండి అని చెప్పాను. ఎలా అనిపిస్తుంది మరి అమౌంట్ డబ్బులు రావటం? డబ్బులు రావడం అంటే ఇప్పుడు ఒక్కొక్కరు 3-4 పేర్లు రాయించుకున్నారండి. పడ్డ వాళ్ళకి పడుతున్నాయి, లేని వాళ్ళకి లేదు. వరద బాధితులు సాయం చేసామన్నారు, మెయిన్ రోడ్లో వచ్చారు, అన్నం పొట్లాలు అవి ఇచ్చారు, వెళ్ళిపోయారు. లోపల పీకల లోతు వరకు మునిగిన వాళ్ళకి ఎవరికేమి ఇవ్వలేదు. మేము 4 షేర్లు పైన మునిగిపోయి ఉన్నాం, కండ్రికి మాది. అక్కడ మాకేం రాలేదు. నేను ఏదో కొద్దిగా ఇంట్లో 2 నెలలు సరిపోయిన సరుకులు పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నాతో పాటు 4 ఫ్యామిలీని పైన 3వ షేర్లో పెట్టుకొని గురువారం వరకు నీళ్ళు వచ్చినాయి. 31వ తారీఖు మునిగిపోతే 5వ తారీఖు వరకు మా దగ్గర ఉన్న 50 కేజీలు బియ్యము, 20 కేజీలు పచ్చడి, 5 కేజీలు కందిపప్పు తిని నాతో పాటు ఇంకొక 5గురికి నా వంతు సాయం నేను చేశాను. ప్రస్తుతానికైతే నేను కట్టుబట్టలతోనే ఉన్నా. గవర్నమెంట్ ఎంతవరకు సాయం చేస్తుంది ఏంటనేది ఇంతవరకు తెలియలే.